రైతు స్థలంలో ఇంటి యజమానికి చెప్పకుండా విద్యుత్ శాఖ అధికారులు 3 విద్యుత్ పోల్స్ వేయడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోసానిపేట గ్రామానికి చెందిన దారా రాజమణి ఇంటి స్థలంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలను నాటారు. దాంతో ఆ యజమాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమతో చెప్పకుండా విద్యుత్ స్తంభాలను వేయటంపై ఆమె తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తమ పర్మిషన్ లేకుండా విద్యుత్ స్తంభాలను నాటడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తర్వాత 3 పోల్లు మాకు తెలియదు. మేము లేకుండా చూసి వాతిండ్రు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాతిండ్రు. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాతిండ్రు. ఇక్కడ నుంచి ఇక్కడ గుడి వరకు ఉంటుంది. ఇందులో నేను చాలా నష్టపోతున్నా. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాతడం తప్పు కాదా? ఇన్ఫర్మేషన్ మొత్తమే లేదు. ఆల్రెడీ ఇన్ని కంబాలు ఉండగా మళ్ళీ ఇవి వాతడం ఎంతవరకు కరెక్ట్? ఇది నాకు నేను చాలా చెప్పినా వాళ్ళు ఎవరు స్పందించడం లేదు. అందరి అధికారులకు చెప్పిన, ఏఈ గారికి చెప్పినా, ఏసీ గారికి చెప్పినా, అందరికి ప్రతి ఒక్క అధికారికి చెప్పినా నేను. అది ఫస్ట్, ఇది సెకండ్, ఇంకా ముందు ఇంకొకటి ఉన్నది. మూడో పోల్ ఇక్కడ పోల్ సార్. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు 3 పోల్ వాటి. మేము లేకుండా చూసి విద్యుత్ అధికారులు మాకు తెలియకుండా ఈ పోళ్ళు వాతింది. ఇక్కడ నుంచి 3 పోళ్ళు. ఆల్రెడీ మా పొలంలో 10 కంబాలు ఉన్నాయి ఇంతకుముందు స్టార్టింగ్లోనే. ఇది మళ్ళీ ఇంక ఎక్స్ట్రా 3 పోళ్ళు వాతిరు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పంట పండించుకోలేకపోతున్నాం. ఒక రైతును ఇట్లా చేయడము అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మాకు కనీసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ కాదు మరి ఇంకెక్కడన్నా అని చెప్తుంటాం కదా. నేను ఏఈ గారికి ఫోన్ చేశాను, ఇంకా ఏసీ గారికి కలిశాను, లెటర్ ఇచ్చాను, ఇంకా పయాత్ గారికి కూడా లెటర్ ఇచ్చాను. ఎవరికి ఇచ్చినా నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. ఒక రైతుని నేను పంట పండించుకుంటేనే నేను బ్రతుకుతా. నాకు పంట పండించుకోకుండా నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ పోల్ల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. నేను నా పిల్లలను చదివించుకోవాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి. నేను ఇది పొలం పండించుకుంటేనే నాకు పైసలు వస్తాయి కాబట్టి, నా పిల్లల ఫీజులు వెళ్తాయి కాబట్టి నేను బ్రతకగలుగుతా. దీనివల్ల నాకు 1 ఎకరం భూమి నష్టపోతున్నా. నాకు చాలా నష్టం జరుగుతుంది. ఏ అధికారికి చెప్పినా ఎవ్వరు ఎలాంటి రెస్పాన్స్ నాకు ఇవ్వడం లేదు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను లాస్ అవుతున్నా సార్ దీనివల్ల. వాళ్ళు తీయకుంటే నేను వాళ్ళ పేరు మీద, ఎవరైతే వాతిపిచ్చిరో వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటా. నా పిల్లలు ఏమన్నా కానీ, నా జాగ ఏమన్నా కానీ వాళ్ళ పేరు రాసి, లిస్టు రాసి కూడా వాళ్ళ చేసి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను ఇట్లా చెప్తున్నా. నాకు న్యాయం బస్తాలన్నీ వస్తాయి. నా పిల్లలకు చదివించుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది. నేను వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, నేను ఎట్లా బతకాలి? నేను ఒక రైతును, నేను పంట పండించుకుని బ్రతికేదాన్ని. వీళ్ళు ఏం చేస్తారులే ఆడవాళ్ళు అని చెప్పేసి మా మీద మమ్మల్ని పట్టించుకుంటలేరు. కానీ నేను పంట పండించుకుని వెంటనే బతికేదాన్ని. నా పిల్లలకు ఫీజులు ఏం కట్టుకోవాలా? నేను ఎట్లా బతకాలా? మా అమ్మని ఎట్లా బతికించాలా? నేను ఎట్లా బతకాలా? మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాతింది. ఇది వెంటనే ఇప్పటికైనా కానీ వాతిరు కదా, వెంటనే అధికారులు స్పందించి తొలగించాలని కోరుచున్నాను. లేని ఎడల కంపల్సరీగా నేను మాత్రం ఆత్మహత్య చేసుకోగలుగుతా. ఇంతే సార్. నాది పట్ట భూమి. మాకు ఊరికి పోయినాం మేము, మాకు తెలియకుండా వేసిండ్రు. ఇది తీసేవాళ్ళని నాకు కోరుతున్నాను. మాకు ఎరక లేకుండా ఇన్ఫర్మేషన్ ఇయ్యలేకుండా వేశారు. నాకు మీ యొక్క వందనాలు. అందరు కూడి ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇది తీసేయాలని కోరుతున్నాను. ఫోన్ల వాళ్ళను మేము పంట తీసుకునలేము. నేను ఇదే ఫోన్లో కరెంట్ పట్టుకునగలను. రాసి పెట్టుకొని నేను ఇదే ఫోన్లు పట్టుకుంటా. ఇంతే అనేది ముచ్చట. ఇక నేను ఎంత చెప్పినా కానీ వింటలేరు. లెటర్ ఇచ్చినాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. నేను ఇదే ఫోన్లో కరెంట్ పట్టుకునగలను. నా పేరు గీరెడ్డి మహేందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ పోసన్పేట గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. ఈరోజు
పోసంపేట గ్రామంలో విద్యుత్ అధికారుల వాళ్ళకు ఎన్నోసార్లు విన్నవించిన ఎస్సీ అమ్మాయి దార రాజమణి దారపోచే కూతురు వాళ్ళ చైన్ల గతంలో 2 లైన్లు ఫీడర్ లైన్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా రామారెడ్డి నుండి ఫీడర్, అది కూడా ఎందుకంటే రెడ్డిపేట సబ్ స్టేషన్ నుండి ఆల్టర్నేటివ్ కోసం ఫీడర్ వేయమని చెప్పడం జరిగింది. దానికి ఓకే, దాన్ని శాంక్షన్ చేసిన గుత్తా చీఫ్ ఇంజనీర్ గారికి ధన్యవాదాలు, సీఎండి గోపాలరావు గారికి ధన్యవాదాలు, ఇప్పుడు ఉన్న ఎస్సీ గారికి ధన్యవాదాలు. ఇంకా ఈరోజు ఎస్సీ గారికి, ఏడీ గారికి, ఏఈ గారికి, సీఎండి గారికి కూడా పంపడం జరిగింది. ఒకటే విన్నవించిన విద్యుత్ అధికారులకు, మీరు తక్షణమే ఆ పోల్ రిమూవ్ చేయాలా. గతంలోనూ ఆ రోడ్ అవతల వేసిండ్రు, మన అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏఈ గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మొండితనం వల్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంత మొండి ఏఈని నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అన్ని కానూన్ మాటలు మాట్లాడతాడు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కానూన్ అన్నాను. నేను కానూన్ మాట్లాడితే సబ్ స్టేషన్ రండి అన్న, మనం పోల్ టు పోల్ సర్వే చేద్దాం. మీరు అంటారు కదా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి, ఏఈ గారు మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. నాకు ఎప్పుడు కూడా మీరు ఆఫీస్లో పని ఎప్పుడు కూడా గతంలో ఏఐ కూడా నీ అంతా ఆఫీస్లో పని ఉన్నట్టు పోలే, ఫీల్డ్ మీద వర్క్ చేసిండ్రు. కానీ ఈరోజు ట్రాన్స్ఫారాలు కూడా సీరియల్ ఉన్నాయి, కూడా సీరియల్ లేకుండా దొంగ సీరియల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఎంక్వైరీ చేపిద్దాం. ఏఈ గారు ముఖ్యంగా మీ దౌర్జన్యం వల్లనే ఇలా ఎస్సీ వాళ్ళ పొలాలలో పోల్లు వాతాడడం జరిగింది. నా పేరు గీరెడ్డి మహేందర్ రెడ్డి. మీకు